నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి జూబ్లీ హిల్స్ సర్వే రిపోర్టులతో జనాల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. జూబ్లీ బైపోల్ ఈరోజు ఎన్నికల ముగిశాయి. మరో 3 రోజుల్లో ఫలితం రాబోతుంది. అయితే ఇప్పటికే పలు కేంద్రాలు సర్వే రిపోర్ట్ను ఇవ్వడంలో జనాల్లో ఉత్కంఠ తారాస్థాయికి వెళ్ళిపోయింది. కొన్ని సర్వేలు కాంగ్రెస్కు పట్టం కడుతుంటే మరికొన్ని ఎడ్జీలు మాత్రం ఇతర పార్టీలకు ఇస్తున్నాయి. గులాబీ పార్టీ సర్వేలు సెంటిమెంట్ను నమ్ముకుంటే హస్తం మాత్రం అభివృద్ధిని నమ్ముకుందని ప్రజల పల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా తాము కూడా రేసులో ఉన్నామంటుంది. అసలు ఎవరికి ప్రజలు పట్టం కట్టారంటారు? ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఇదే దాని గురించి అంశం గురించి ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇక బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. నమస్తే నమస్తే చెప్పండి వెంకటరెడ్డి గారు. లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. పాపిరెడ్డి గారు. ఎస్, అందరికీ నమస్తే సార్. అయితే ఒకటి సార్ వెంకటరెడ్డి గారు, ఏదైతే ఈరోజు ఉప ఎన్నిక జరిగిందో ప్రధానంగా కారుకి చెయ్యికి మధ్య జరిగిందని ప్రధానంగా బయట టాక్ వినబడుతుంది. టాక్ వినబడితే కాదు, ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా వరకు ఈ రెండింటి మధ్య పోటీ జరిగిందన్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా కొన్ని కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ అన్నీ కూడా మనకి గెలుపు 5,000 నుంచి 6,000 లోపు ఓట్ల తేడాతో గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ సర్వేలని కానీ ఎగ్జిట్ పోల్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటే అమర్ గారు, మీరు పెట్టినటువంటి కనపడుతున్నటువంటిది ఏంటంటే 3 సర్వేల గురించి చెప్పినారు. ఒక దాంట్లో కాంగ్రెస్ వెనుక్కుంది, బీఆర్ఎస్ మొదటి దాంట్లో కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. సరే, మాకు 7% ఇచ్చినారు. రెండవ దానికి వచ్చేటప్పటికి ఏంటంటే 45% కాంగ్రెస్కి ఉంది, 39%. మూడవ దానికి వచ్చేటప్పటికి 38. అంటే రెండిట్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంది అనేటువంటిది. మీరు 3 ఏవైతే చూపిస్తున్నారో లైవ్లో చూపిస్తున్నారో అవే 2 బీఆర్ఎస్ వైపు ఉన్నవి, ఒకటి మాత్రం కాంగ్రెస్ ఉంది. సరే, మాకు ఏది చూపించలేదు, అది వేరే సంగతి. ఇప్పుడు ఒకటి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, మేము ప్రాక్టికల్గా చూసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఎంత పోలింగ్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు 48-47% అయిందేమో అని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎంత మీ దగ్గర ఎంత ఉంది? సుమారు ఇంచుమించు 50% లోపే అయింది. 50%. కాబట్టి పెద్దగా ఎక్కువ జరిగింది ఏం లేదు. 50% అంటే పెద్ద ఎక్కువ జరిగింది ఏం లేదు. గతంలో కూడా సుమారుగా 46-47 ఉన్నట్టున్నది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి. ఇప్పుడు ఈ సర్వేలు సరే, ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లా అయిపోయినాయి, బ్యాలెట్ బాక్స్ క్లోజ్ అయింది, మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. కాబట్టి చాలా సర్వేలు, ఏదో 1-2 సర్వేలు తప్ప అన్ని సర్వేల్లో భారతీయ జనతా పార్టీ వెనుకుంది, ఆ రెండింటి మధ్యనే పోటీ ఉందని, కాంగ్రెస్ ముందుకు వచ్చిందని, బీఆర్ఎస్ ముందుకు వచ్చిందని చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి అంశం. దానికి ఏం సందేహం లేదు. ఇప్పుడు అదే పద్ధతి లోపల ఇది ముందు నుంచి కూడా మనం చాలా డిబేట్స్ చేయడం జరిగింది దీని మీద. 4-5 మాసాల నుంచి కూడా 2 పార్టీల మధ్య పోటీ, బీజేపీ లేదు అనేటువంటి మాట చెప్పిన మాట వాస్తవం. కానీ మేము గత 4-5 రోజుల నుంచి వచ్చినటువంటి మార్పులు చేర్పులు, ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఆలోచన ఏదైతుందో భారతీయ జనతా పార్టీపై కూడా వచ్చినవి అనేటువంటి దాన్ని ఎవరు కన్సిడర్ చేయడానికి ఇష్టపడినప్పుడు వదిలేస్తాం. ఇక మనం ఇప్పుడు రేపు రిజల్ట్స్ 14వ తేదీ రిజల్ట్స్ వస్తాయి. ఇవాళ కూడా సర్వే రిజల్ట్స్ కొంత రావచ్చు. ఆ సర్వే రిజల్ట్స్ చాలా సందర్భాల లోపల ఇటు అటు ఉన్నటువంటివి చూసినాము. కొన్ని సందర్భాల్లో దగ్గరగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఘోరంగా విఫలమైన ఈ సర్వే రిపోర్ట్స్ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రకరకాలుగా మనం చూసినటువంటిదే, పెద్ద గొప్పగా ఏం లేదు. కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం. కాబట్టి ఇవాళ సర్వే ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ మా వైపు జరిగింది అనేటువంటిది మాకు ఉండేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి మేము చూసాము, ఇక్కడ బోరబండలో చూసాము. బోరబండలో సైలెంట్గా మాకు ఓట్లు పడ్డమాట వాస్తవం. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తాడూరి శ్రీనివాస్ గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి దాంట్లో కూడా నేను 3-3:30కు ఫోన్ చేసినప్పుడు నా ఏరియాలో మాత్రము భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు పడ్డమాట వాస్తవం. నాకు ఏదైనా పదవి ఇప్పియాలి మీరు అనేటువంటిది నవ్వుకుంటూ, నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతున్నట్టుంది. కాబట్టి మేము నిన్న నుంచి కానీ, నిన్న రాత్రి మాకు బండి సంజయ్ గారు కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నారు, ఇవాళ మధ్యాహ్నం తీసుకున్నారు, తర్వాత తీసుకున్నారు.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మన రిపోర్ట్స్ ప్రకారంగా అనేటువంటిది మా వాళ్ళకు ఉండేటువంటి సమాచారం. సరే మనం ఏం మాట్లాడినా డబ్బాలో నిక్షిప్తమైంది కదా ఫలితం. మనం ఏ రకంగా ఎవరి పార్టీ వాళ్ళు గెలిస్తే చెప్పుకోవడంలో తప్పులేదు. అంటే వెంకటరెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎడ్జ్ కనబడుతూ కొంత డిఫరెన్స్ కనబడుతుంది, కానీ మీకు బాగా ఎక్కువ డిఫరెన్స్ కనబడుతుంది, తక్కువ పర్సెంట్ లాగా కనబడుతుంది. ప్రతి సర్వే కూడా అదే విధంగా చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అలాగే చెప్తాయి. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే కారణం ఏం చెప్తారు మీరు ఆ కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడు ఒకటి వాస్తవానికి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అదొక కాన్స్టిట్యున్సీ వాస్తవానికి మనం వాస్తవాలే మాట్లాడుకుందాం ఇప్పుడు, ఎందుకంటే 6 గంటలు అయింది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఆ 7 కాన్స్టిట్యున్సీలో కూడా మాకు 2 కాన్స్టిట్యున్సీలు బలహీనమైనటువంటిది. ఇప్పుడు ఏ పార్టీ కూడా అన్ని మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో బలంగా ఉంటుందని మనకు రకరకాల కారణాలతో ఉండదు. ఏ పార్టీకైనా ఆ పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు అందరికీ మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ఉండేటట్టు అభిప్రాయం మా అందరం కూడా ఏకీపిస్తాం, పాపిరెడ్డి గారు కూడా ఏకీపిస్తారు. ఒకటేంటంటే ఆ 7 కాన్స్టిట్యున్సీలో మాకు 2 కాన్స్టిట్యున్సీలు ఇంతకుముందు చెప్పినట్టుగా బలహీనంగా ఉన్నది. ఒకటి నాంపల్లి, రెండోది జూబ్లీ హిల్స్. దాంట్లో సందేహం లేదండి. అదే ముషీరాబాదు, అదే సికింద్రాబాదు, అదే మనకి ఇది ముషీరాబాదు, సనత్ నగర్ ఏందో మాకు సనత్ నగర్ అయితే కూడా మాకు ఉండేటి. అవును, అవన్నీ ఆ 2 వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు నాంపల్లి ఒకటి, జూబ్లీస్ ఒకటి మేము బలహీనంగా ఉన్నమాట. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బలహీన. దానికి కారణం ఏంటంటే అక్కడ 120,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి కాబట్టి మనం ఎంత కృషి చేసినా కూడా ఆ గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అట్లాగే జరిగింది, ఇప్పుడు కూడా అట్లాగే జరిగినటువంటి మాట వాస్తవం. అది ఆ కోణంలో ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలు అందరూ ఇప్పుడు యాకత్పురంలో మనం కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే ఎవరు గెలుస్తారంటే, బీజేపీ గెలుస్తుందా అంటే ఎవరు గెలవరు. కొన్ని కాన్స్టిట్యున్సీలు కొన్ని పార్టీలకు పట్టు ఉండేటువంటి పరిస్థితులు మనం వాస్తవం చెప్పుకోవాలంటే అక్కడ పాలించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముస్లింలలో ఒక రకమైన విభజన జరిగింది. అయితే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ జరిగిన దానిలో అసలు బీఆర్ఎస్ కి లేదంటే కాంగ్రెస్ కి ఎవరికి విజయం కావాలో ఆ డిసైడ్ చేసే ఓట్లు మీకు పని అంటారా? ఉంటది నేషనల్ గా పెద్ద తేడా ఉండదు. ఆ రెండిట్లో ఒకవేళ మనం అనుకుంటే, ఇప్పుడు మేము ఫీల్డ్ లో లేము అనుకుంటే వాళ్ళే గెలవబోతున్నారు ఆ 2 పార్టీలు ఏదో ఒకటి అనేటువంటిది, అది కూడా డిఫరెంట్ రకాల సర్వే రిజల్ట్స్ వస్తున్నటువంటిది. సరే చూద్దాం ఇంకా మరి ఇప్పుడు తర్వాత వచ్చేటువంటి సర్వేలు వాస్తవంగా పోస్ట్ మనం ఒకసారి చూస్తే ఏఎన్ఎన్ సర్వేలో కూడా మనం ఒకసారి చూస్తే ఏఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా మనకి కాంగ్రెస్కి 51.2% ఉంటే బీఆర్ఎస్కి 42.6, బీజేపీకి 5.6గా కనబడుతుంది మనకి. మీరు ఎగ్జిట్ ఎస్ ఓకే. ఇప్పుడు అక్కడ మీరు డిస్ప్లే చేస్తున్న ఎగ్జిట్ పోల్ కావాలనుకుంటా గతంలో వచ్చినటువంటి సర్వే రిజల్ట్స్ ఉన్నట్టు. అవును, అక్కడ మూడు చూపిస్తారు. అవును, ఎగ్జిట్ పోల్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, గతంలో జరిగింది ప్లస్ ఎగ్జిట్ పోల్ రెండింటికి మీరు కొత్త తయారు చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఒకటి మీరు చేసినటువంటి సర్వే ఏ పారామీటర్స్ తీసుకుని చేసినారు, ఒకవేళ కరెక్ట్ గానే చేసినారు, వాస్తవ డేటా మీరు కలెక్ట్ చేసినారు, ఎక్కువ శాంపిల్స్ కలెక్ట్ చేసినారు అనుకున్నట్లయితే ఉండవచ్చు. నేను కాదంటలేదు. ఇప్పుడు 6 దాటిన తర్వాత మాట్లాడుకోరుగా నేను చెప్పిన మాకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు అక్కడ ఉన్నట్టు మాట వాస్తవం. సరే, దానికి సంబంధించినటువంటిది కొంత 4-5 రోజుల నుంచి మా వైపు కొంత ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి, సైలెంట్ ఓటు పడింది అనేటువంటిది మా వాళ్ళ ఒక అభిప్రాయం. సరే, ఎనీ హౌస్ చూస్తే మనకు 14వ తేదీ నాడు ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది కదా. రైట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా అయిపోయినాయి, మరో 3 రోజుల్లో మరి భవితవ్యం అయితే తేలనుంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రధానంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య కనబడుతుంది. ఇక ప్రతి సర్వే కూడా మ్యాక్సిమం కాంగ్రెస్కి కొంచెం ఎడ్జ్ చూపిస్తుంది. ఒక కేకే సర్వే ఒకటి మాత్రం బీఆర్ఎస్కి చూపిస్తున్నట్టుగా ఉంది. అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు ఈ కాన్స్టిట్యున్సీలో? పోటాపోటీగా ఉండే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్కు సులువుగా ఒకవేళ కాకపోయినా తక్కువ మార్జిన్ అయినా గెలిచే అవకాశం ఉందంటారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, వెంకటరెడ్డి గారికి, శివాజీ యాదవ్ గారికి, రామ్మోహన్ సింధూరాజు గారు. అయితే ఒక విషయం ఏంటి, ఈ బై ఎలక్షన్ అనేది 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యంగా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు స్టేక్స్ ఎక్కువ. 2 పార్టీలకు కూడా గెలవడం అనేది వాళ్ళకు ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్లలో కానీ, పొలిటికల్గా రాజకీయంగా మిగతా అంశాలలో కానీ చాలా కీలకంగా పరిగణించింది. కాబట్టి 2 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాయి. బీజేపీ కూడా తన సత్తాను చాటడానికి ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ ఒక టాక్ నేను నిన్న చాలా మంది, అంటే ఇవాళ మాట్లాడలేదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కానీ
నిన్న నేను సాయంత్రం వరకు కూడా చాలా ప్రెస్ మిత్రులు నాకు చాలా మంది తెలుసు, అన్ని పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ప్రింట్ మీడియా వాళ్ళతో చాలా మందితో మాట్లాడితే వాళ్ళు అన్నది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు బాగా ఎక్కువగా పంచారు, 2500 ఇచ్చారు, కొన్ని ప్రాంతాలలో సీరియల్ కూడా పెట్టారు, దాని ఇంపాక్ట్ కొద్దిగా కనబడ్డట్టు అనిపించింది సార్. లేకపోతే అంతవరకు కూడా బీఆర్ఎస్కే కొద్దిగా ముగ్గున్నట్టు అనిపించింది, కానీ బీఆర్ఎస్ 1000 రూపాయలు ఇచ్చింది, వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. ఒకవేళ మనీ ప్రభావం బాగా ఎక్కువగా ఉండే జనాలలో అది ప్రభావితం చేస్తే మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. నేను చాలా మంది అంటే మన చాలా సీనియర్ ప్రెస్ మిత్రులు అందరూ కూడా అంటే ఏ పార్టీకి సంబంధం లేదు కానీ వాళ్ళకున్న రిపోర్ట్స్ అబ్జర్వేషన్స్లో చాలా మంది చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చు అన్నారు. అంటే అది కూడా 100% ఏం చెప్పలే వాళ్ళు. అయితే ఒకటేంటంటే పైసలు ఎక్కువ ఇచ్చేంత మాత్రాన జనాలు ఓట్లేస్తారన్న గ్యారంటీ కూడా ఉండదు. ఎందుకంటే 2020లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువగా పైసలు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్కే ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి కేవలం పైసలతోనే మొత్తం మారుతుంది అనేది ఒకటి సాధ్యం కాదు. రెండవది ఏంటంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత బై ఎలక్షన్లో ఓరి పోరాటం చేసినప్పటికీ కూడా ఈ పర్సెంటేజ్ ఆఫ్ పూలని 50% లోపలనే ఉన్నది. అంటే దీన్ని బట్టి అర్థం మనకి ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇది 2 పార్టీలకు అడ్వాంటేజ్ క్వశ్చన్ కొట్లాడినాయి, మూడో దిక్కు బీజేపీ కూడా తన శక్తియుక్తులు మోహరించి అయినప్పటికీ కూడా 50% బిలోగే ఇది ఓటింగ్ అయిందంటే ఎలక్షన్స్లో ఈ ఓటర్ యొక్క అనాసక్తత ఎంతగా ఉన్నది అన్నది కూడా ఒక సీరియస్. ఎందుకంటే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకున్న మా అభివృద్ధితోనే బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నది, మాకు ఓట్లు ఇస్తారని వాళ్ళు చెప్తారు. అంటున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి కదా. ఒకవేళ జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఏది అభివృద్ధి చేసినాం, ప్రజలందరూ కూడా బాగుపడతారు అనుకుంటే వాళ్ళు పెద్ద ఎత్తున చోట్లు వేయాలి. లేవు 50% లోపలనే ఉన్నది. అంతకుముందు మామూలు జనరల్ ఎలక్షన్స్ ఎంత ఉన్నది, బై ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి. ఇంత ఓరావరి పోరాటం చేసిన ఈ ఎలక్షన్లో కూడా 50% కన్నా బిలో ఉన్నదంటే ఒక విషయం మాత్రం అర్థమవుతున్నది ఏంటంటే ఓటర్స్ యొక్క అనాసక్తి అన్ని పార్టీల మీద కూడా ఉన్నది. ఏ పార్టీకి గెలిస్తే ఉన్నది ఎవరైనా గంతే. 2023లో బీఆర్ఎస్ అది ఓడిపోవాలని అనేక రకాల వర్గాల శక్తులు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఈ 2 నెలల కాంగ్రెస్ చూస్తే ఉన్నది అది గంతే ఉన్నది. కాబట్టి పెద్దగా జనాలకు ఏమవుతున్నదంటే ఒక విషయం లక్ష్మీనాథ్ గారు, జనాలు ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఈ ఓటింగ్ ఈ లెవెల్లో తగ్గిపోతున్నది. ఒక పెద్ద అభివృద్ధి చెందిన ప్రాంతము, ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక ఇంపార్టెంట్ ఏరియాలు ఈ విధమైన ఓటింగ్ అన్నది ఒకటి కూడా మనం ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా నాకు ఇంకోటి ఏమనిపిస్తున్నదంటే ఈ చాలా మట్టుకు ఈ సరిగ్గా చెప్పడం లేదు ఓటర్స్. ఎందుకంటే ఎందుకు వచ్చిన ఈ ప్రాబ్లం మేము చెప్పి ఎందుకు మనం అనవసరంగా ఇది మనం ఎందుకు ఇరుక్కోవాలి, ఎందుకు టార్గెట్ కావాలని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జిట్ పూల్స్లో కూడా 5-6% అటు ఇటు కొంత అడుగుతూ అయినా అవకాశం ఉంటుంది. కానీ ఒకటేంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి నాకు ఆ ప్రెస్ మిత్రులు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ కొద్దిగా మొగ్గున్నట్టు కనబడ్డారు సార్, ఎందుకంటే పైసలు వాళ్ళు బాగా పంచారు, ఆ పైసల యొక్క ఇంపాక్ట్ కనబడుతున్నది. ఒకటి పాపిరెడ్డి గారు, ఈ పైసలు పంచడం అనేది తెలంగాణలో అంత ఏపీతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అంత ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు మీరు అన్నట్టు. ఎందుకంటే ఏపీలో మెజారిటీ% ఇలా డబ్బులు పంచడం అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం, కానీ తెలంగాణలో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకటేంటంటే ఈ జూబ్లీ హిల్స్లో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి, బస్తీలలో సామాన్య జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎంత చాలా అడ్వాన్స్డ్ హైయెస్ట్ చాలా గొప్ప అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పుకున్న జూబ్లీ హిల్స్ ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న బస్తీలు అనుకుంటే హైదరాబాద్లో చాలా ఏరియాలో లేవు, పెద్ద ఎత్తున బస్తీలు ఉన్నాయి అక్కడ. ఆ బస్తీలలో కూడా చాలా మంది కార్మికులు కానీ మామూలు జనాలు కానీ ఉంటారు. కాబట్టి ఒకవేళ డబ్బుల ప్రభావం ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మొత్తం మీద ఉండకపోవచ్చు కానీ కొంతమేర కన్నా ఇప్పుడు నిన్న రిపోర్ట్స్ అక్కడక్కడ పేపర్లో వచ్చింది 80% వరకు 80% ఓటర్స్ పైసలు పంచినారు. అంటే నీకు ఏ లెవెల్లో పోయింది అంటే పెద్ద ఎత్తున పంచినారు డబ్బులు. 80% వరకు ఇప్పుడు టీఆర్ఎస్ తక్కువ పంచింది, కాంగ్రెస్ ఎక్కువ పంచింది, బీజేపీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దీనిలో ఈ మార్జినల్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మొత్తం ఓట్ల మీద ఒక 4-5 వేలు అటు ఇటు ఈ ఓట్ అంటే ఈ మనీతోని కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చీరలు కూడా పెట్టాను అనేది కూడా ఓపెన్గా రిపోర్ట్ వస్తున్నది. కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే కొంత కాంగ్రెస్ కూడా మొగ్గు ఉంటుంది. లేదు అంటే ఒకవేళ సైలెంట్ ఓటు పడ్డది అనుకుంటే అది అటు బీజేపీకి ఎంత పడ్డది
అనేది ఒక సమస్య. బీజేపీకి ఒకవేళ ఈ 2-3 రోజులలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఆ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ దెబ్బతీస్తుందా, బీజేపీని ఏది కాంగ్రెస్ దెబ్బతీస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ దెబ్బతీస్తుందా, అదొక అంశం ఉంటుంది. మూడో అంశం ఏంటంటే ఈ ఒకవేళ సైలెంట్ ఓటు బీఆర్ఎస్ కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కాబట్టి వేసిన వాళ్ళు సరిగ్గా చెప్పకుండా ఈవెన్ ఎగ్జిట్ పూల్లో కూడా, ఎందుకంటే 2023లో కూడా ఇదే జరిగింది. 2023లో కూడా ఎగ్జిట్ పూర్లలో కూడా చాలా వాటిలో బీఆర్ఎస్ గెలుస్తుంది వచ్చింది. కానీ తీరా ఓట్లు ఎక్కించిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత పోయి వీళ్ళు ఎవరైతే ఎగ్జిట్ పూల్స్ చేసినారో వాళ్ళు పోయి మళ్ళీ అడిగారు. అదే ఓటర్స్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తే ఈ మళ్ళీ టార్గెట్ అవుతాం, ఎందుకు చెప్పాలి, మేము వేసిందేదో వేసేసినాం, కాంగ్రెస్ చేసిన మేము ఓపెన్గా చెప్తాం, మాకు వచ్చే దాని ప్రయోజనం ఏమీ లేదని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పూల్స్లో కూడా ఏమైతుందంటే ఈ మధ్యన ఉన్న గవర్నమెంట్స్ ఏదో విధంగా ఇది రకరకాలుగా ప్రలోభాలు పెట్టేయడము లేకపోతే అదిరించడం బెదిరించడం జరుగుతున్నది. కాబట్టి అదొకటి. రెండవది ఏంటంటే ఈ కింది నాయకత్వం అంటే ఈ లోకల్ నాయకత్వాన్ని కాంగ్రెస్ బాగా పట్టుకున్నది అనేది కూడా నేను ప్రెస్ వాళ్ళందరూ చెప్పారు. చిన్న చిన్న ఈ ఎవరైతే బస్తీల అందరూ ఈ రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పనులు అయితే అవన్నీ అనుకుని చాలా మటుకు పెద్ద ఎత్తున ఈ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో చోట మోటా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేదని వచ్చింది. కాబట్టి ఇవన్నీ రకాలుగా చూస్తే ఒకటేంటంటే బీజేపీ కేవలం దెబ్బ కొడుతుంది ఒకటి, రెండవది ఓట్ పర్సెంటేజ్ తక్కువ జరిగింది కాబట్టి మరి ఎవరికి లాభం అవుతుంది, అది రూలింగ్ పార్టీకి లాభం అవుతుందా లేకపోతే అపోజిషన్ పార్టీకి లాభం అవుతుందా? అయితే ఒకటి చెదురుమదురు సంఘటనలు అయితే కొన్ని జరిగినాయి. పాపిరెడ్డి గారు, చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. ఈరోజు మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఒక రకంగా బోరబండలో ఆవిడ చాలా అభియోగాలు ఆరోపణలు అయితే చేశారు. ఎవరైతే అక్కడ ఉన్నారో లోకల్గా ఉన్న రౌడీకి మీరు బయటికి పంపిస్తారా, పోలీసులు మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని రకరకాలుగా ఆవిడ ఆరోపణలు అయితే చేశారు. అసలు ఈ రకంగా చూసుకుంటే పోలింగ్ ఏ రకంగా జరిగిందని మనం అనుకోవచ్చు? శాంతి భద్రతల మధ్యన జరిగిందనే అందరూ అంటున్నారు. ఎలా చూడాలి గారు? సహజంగా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసు వర్గాలు ఏదైతే అధికార పార్టీ ఉంటుందో దానికి అనుకూలంగా ఉంటాయి. అది జగమైన సత్యం. 23 వరకు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఇదే పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పోలీసు యంత్రాంగం అది వాటికి అనుకూలంగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే ఆ కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈ ఏదైతే ఈ ఉప ఎన్నికమైన కొంత ఫోకస్ పెట్టింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ పోలీసు యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పోలీసులు అనుకూలంగా ఉండేటట్టు చేస్తారు. పరిస్థితి అట్లుంటది కాబట్టి పెద్దగా అందుకోసమే వీళ్ళు గొడవ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు అన్యాయం జరుగుతున్నది పట్టించుకుంటున్నారు. అయితే అది పెద్దగా అంత పెద్ద ఎత్తున ఏదో రిగ్గింగ్ జరిగి ఓడిపోయేంత వ్యవస్థ లేదు. కానీ ఒకటి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారంటే ఆయనకు రాజకీయంగా చాలా స్టేక్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ బై ఎలక్షన్లో ప్రతికూల ఫలితం వచ్చి కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిస్తే ఆయనకు ముఖ్యమంత్రి సీటుతో మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా సంబంధం కాబట్టి ఈసారి నో స్టోన్ అంటానంటే ఏ చిన్న అవకాశం కూడా కాంగ్రెస్ వదులుకోకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ప్రయత్న లోపం లేకుండా చేశారు. ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు చాలా సీరియస్ గా చేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా నా డౌట్ ఏంటంటే ఫలితాలు లెక్క పెట్టిన తర్వాతనే నేను రిజల్ట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేను ఇంత మాట్లాడినప్పటికీ కూడా ఒకవేళ సైలెంట్ ఓటు జనాలు వేసి ఉండి బయటకు చెప్పకపోతే మాత్రం ఆ ఫలితం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండకపోవచ్చు. పాపిరెడ్డి గారు, ఎస్ మీరేమంటారండి? మీరు చెప్పండి, ఏమంటారు వెంకటరెడ్డి గారు? పాపిరెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీపిస్తారా? కరెక్టే పాపిరెడ్డి గారు చెప్పినటువంటిది కూడా. ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది ఇప్పుడు వాస్తవానికి ఈ చాలా పార్టీలు ఉదాహరణకు తీసుకోండి, మీరు బీఆర్ఎస్ తీసుకోండి, ఓడిపోయిన తర్వాత 2023లో ఓడిపోయిన 24లో ఓడిపోయిన తర్వాత ఒక 40-50 యూట్యూబ్ ఛానళ్ళను వాళ్ళు కొని ఫైనాన్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందండి. మీరు ఎక్కడైనా కానీ మైక్ పెడతారు, మాట్లాడిస్తారు, ముందే చెప్తారు, చేస్తారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి ఒకనాడు మీడియా చాలా నిష్పాక్షికంగా ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఈ మీడియాకైనా మీరు ఏమనుకోవద్దు, వాటికి ఉండేటువంటి కొన్ని లక్ష్యాలు, నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయి, వాటి కోణంలోనే పనిచేస్తాయి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి అనేటువంటి దాని కింద ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మామూలుగా సెంటిమెంట్ వస్తుందని చెప్పి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి మేమే గెలుస్తాము, మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, ప్రభుత్వ వ్యవస్థ ఉంది అనేటువంటిది
ఈ ముస్లింలు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఓట్లు పడవనేటువంటి ఇవన్నీ కొంత వాస్తవాలు ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కాబట్టి ప్రజల తీర్పు ఎట్లా ఉన్నది ఏంటి అనేటువంటి దాని కింద మాకుండేటువంటి ఆలోచన అంటే 10,000 కంటే కోట్లు రావనేటువంటిది ఛాలెంజ్ చేసినటువంటి సందర్భం పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు. మేము గతంలో 26,000 ఓట్లు వచ్చినాయి, కిషన్ రెడ్డి గారు పోటీ ఇస్తే 60,000 ఓట్లు వచ్చినాయి, మేము గట్టిగా పనిచేసినాము. ఈ రకరకాల వ్యవహారాలు కిషన్ రెడ్డి గారు తనే అభ్యర్థిగా అన్నట్టుగా ఇంటికి తిరిగినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి డబ్బుల ప్రభావం, డబ్బులు ఇచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు, బాగా డబ్బులు ఇచ్చినారు, బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు బాగా ఇచ్చినటువంటి సందర్భం, దాని లేదు సందేహం లేదు, రెండో ఆలోచన అంటే ఏం లేదు. మరి డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు పర్సెంటేజ్కి వచ్చేప్పటికి పెద్దగా స్పందించలేదు. ఏ వర్గాలు వేసినారు, ఏ వర్గాలు వేయకూడదు అనేటి వేసిన, ఏ ఓటింగ్ రాలేదు అనేటువంటి మనం కొంత విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సరే ఏదైతే మేమే ఒక ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ పేపర్లో భద్రపరిచినారు. నేను ముందుగా ఆ కాన్స్టిట్యూన్సీలో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మేము బలహీనపడి ఉన్నటువంటి పాట వాస్తవం, అది దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినారు అనేటువంటిదని ప్రజల తీర్పును వెంకటరెడ్డి గారు చెప్పండి, అసలు ప్రజలు దేన్ని బేస్ చేసుకుని ఈ ఉప ఎన్నికల్లో ఓటు వేసి ఉంటారని మీరు వ్యక్తిగతంగా అనుకుంటున్నారు? అసలు మేము ఓటు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో నేను అధికారంలో ఉన్నా కదా, ఇప్పుడు చాలా సందర్భాల్లో చూసినాము, దుబ్బాకలు చూసినాము, హుజరాబాద్లో చూసినాము, మునుగోడులో చూసినాము, డిపాజిట్ రాలేదండి కాంగ్రెస్ పార్టీకి. మొత్తము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8 నా జ్ఞాపకం ఉన్నంత వరకు 8 బైపోల్స్ జరిగినాయండి లక్ష్మీనాథ్ గారు. 8 బైపోల్స్ లో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వాళ్ళకి డిపాజిట్ రాలే. మేం గెలిచినాము, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి గెలిపోవటములు ఇవాళ ఎవరు గెలిచిండ్రు అనేటువంటిది ఒక్కదాన్ని. గతంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ బీజేపీ నుంచి ప్రయత్నించి అక్కడ కోసుకుంట ప్రభాకర్ రెడ్డి మీద ఓడిపోయినట్టున్నారు. 72,000 ఓట్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు మీదే ఉంది అక్కడ, భారతీయ జనతా పార్టీకి బేస్ ఎక్కడ ఉంది, అది కమ్యూనిస్ట్ బెల్ట్ అని ఎంత చెప్పినప్పుడు కూడా సరే అట్లా వచ్చిందా ఇట్లా వచ్చిందా, మాకు 72,000 ఓట్లు వచ్చినమాట వాస్తవం. కాంగ్రెస్ కి డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ కు జరిగిన 3 ఉప ఎన్నికలలో దేంట్లో డిపాజిట్ రాలేదు. ఇది అట్లా అంటే మనం ఆ పార్టీ పోయింది అని చెప్పగలం. అంటే మునుగోడులో అది బీజేపీ పట్టు అనుకోవాలా, కోమటిరెడ్డి బ్రదర్ అయిన రాజగోపాల్ రెడ్డి గారు పట్టు అనుకోవాలా అన్ని ఓట్లు? ఇప్పుడు ఇక్కడ పట్టు మనం ఏం జూబ్లీస్ లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు పట్టేంటామా, మన నవీన్ యాదవ్ పట్టేంటామా, అట్లా కాదు కదా. అనేక అంశముల ఆధారంగానే ప్రజలు తీర్పిస్తారు, ఒక్కరనే ఉండదు కదా. అనేక అంశాలు కలిసి వస్తాయి వాళ్ళకు సమస్యలు. కాబట్టి అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి మేము అనేటువంటి పద్ధతి లోపల రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ అంటారు. సెంటిమెంట్ ఏముంటుందండి? ఇవాళ దగ్గర బంధువులు చనిపోతేనే ఓ రోజు పోయేస్తున్నాం, చనిపోయినాడు పోతున్నాం, 10th డేకి వస్తున్నాం, ఆ తర్వాత మనం ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఎవరో చనిపోతే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆయన చనిపోయినటువంటి సందర్భం కూడా ఏదో అనుమానాస్పదంగా చనిపోయిండు, దేశానికి త్యాగం చేసి చనిపోయిండు అది కాదు కదా. చనిపోయిండు నార్మల్ డెత్ అయితే వారసత్వమా? కాబట్టి వాళ్ళు వాడుకున్నారు, ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి ప్రయత్నం చేసిందో అది ఎంతవరకు సఫలీకృతమైంది అనేటువంటిది వేరే విషయం. ముస్లింలకు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ మనం ఏం చెప్పలేమండి. ముస్లింలు నా దృష్టిలో డివైడ్ అయినరు, మరి ఒక్కటే వైపు వేసినారా లేదా అనేటువంటిది వల్ల మనం తీసుకోవాల్సిన అంశం ఉంది. అక్కడ 1,10,000 ఓట్లు అంటే మెజారిటీ ఓట్లు వాళ్ళు పోలింగ్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా చాలా బూతులలో వాళ్ళు కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్ కోటేసినరా ఇక్కడ మనకు ఒకటి కూడా అందుతుంది, మనకి ఒక సమాచారం అందుతుంది. బీహార్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అక్కడ మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్ అయితే కనబడుతుంది. ఎన్డీఏకి 133 నుంచి 159 వరకు బీహార్లో మీ ఎన్డీఏ కూటమికి వచ్చేటట్టు కనబడుతుంది. ఇక ఇండియా కూటమిలో భాగంగా ఎన్జీబీకి 75 నుంచి 101 కనబడుతుంది. ఇక జనస్వరాజ్కి 0 నుంచి 5, ఇక ఇతరులకి 2 నుంచి 8. అంటే బీహార్లో మరొకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది అంటారా? అది వాస్తవమే, దాని మీద మాకేం పెద్ద అనుమానం లేదు. అక్కడ ఏం జరిగింది దీని మీద మాకుండే ఆలోచనలు మాకున్నాయి. దాని మీద మేము స్పష్టంగా మేము గెలవబోతున్నాం అనేటువంటిది ఏదైతే కనపడుతుందో ఇంకా మేము వాడుకోలే పరిస్థితిని. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మేము ఇవాళ అధికారపూర్వకంగా మా అమిత్ షా గారు స్పష్టమైన ప్రూఫ్ దొరికినప్పుడు కూడా ఇది టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజానికి సంబంధించినటువంటి దాడి అనేది తెలిసినప్పుడు కూడా మేము మాట్లాడితే మోడీ గారు టూర్ ఎప్పుడు వరకు అండి? మోడీ గారు టూర్ ఎప్పుడు వెళ్ళారు? ఆయన ఎప్పుడు వరకు ఉంది? బహుశా 13th వస్తాడు అనుకుంటా. ఆయన వెళ్ళటం ఎప్పుడు వెళ్ళారు ఆయన మోడీ గారు? ఆయన ఈ ఎలక్షన్ లాస్ట్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. అంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, దానిలో మీరు దాన్ని ఖండిస్తారా ఏంటి? మోడీ గారు బయటికి వెళ్ళినప్పుడే ఇక్కడ బాంబులు పేలుతున్నాయి ఏంటి ఆ విషయాన్ని అని చెప్పి, అది దేవుడికే తెలవాలి లేదంటే బీజేపీ పార్టీకే తెలవాలి, రకరకాలుగా మాట్లాడుతున్నారు. పనికి మాలినలు ఆలోచనలు అంటే పహల్గామ్లో మొన్న జరిగింది ఎలక్షన్లు ఉన్నాయా?
ఇప్పుడు చేసేవాడు ఇప్పుడు స్పష్టంగా డాక్టర్లు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చేసిరు అనేటువంటిది మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియాలో జాతీయ స్థాయి మీడియాలో తెలుగు అంటే పెద్ద కవర్ చేయలేదు కానీ మనకు వస్తున్న సమాచారం అంటే మేము చేయిస్తాం అది మా సంబంధమా. కాబట్టి అది ఎప్పుడు ఉంటుందండి, అట్లనే కొట్టుకొని పోతారు. ఇప్పుడు సార్ అన్నారు మా ఓట్ల చోరీ అన్నారు, రేపు ఏమవుతుందో చూడండి. మేము స్పష్టంగా ఉన్నాం, మేము స్పష్టమైనటువంటి ఆలోచనతో కానీ ధైర్యంతో కానీ అభిప్రాయంతో కానీ బీహార్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జేడీ నితీష్ కుమార్ గారు కలిసి మేము పోటీ చేసినామో అదే పద్ధతి లోపల మేము అధికారం అనేటువంటిది ఆ స్పష్టమైన ఆలోచన లేదండి, వెనుకమైనటువంటి లేదు. నేను చెప్పాను కదా జూబ్లీస్కి వచ్చినప్పటికీ మాకున్న ఇబ్బందులు మాకున్నాయి. ఈసారి ఒకవేళ బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే నితీష్ గారికి అవకాశం ఉండదంటారా? ఇక అది నిర్ణయిస్తారండి. ఇప్పుడైతే మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది ఫేస్ ఆఫ్ ది నితీష్ కుమారే మేము అధికారంలోకి గెలవమని అన్నాడు. సరే అది అన్ని ఏం జరుగుతుంది అనేటువంటిది నా లెవెల్లో సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేను ఏమంటున్నా అంటే ఇంకా రావాలి ఎన్నికలు అనుకుంటున్నాం. ఇక 10 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలు వస్తే గానీ ఉంటది. మా కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినారు కదా, అసలు ఆట మేము మొదలు పెడతాం, ఆట ఏదో మొదలు పెడతాం చూపిస్తాం అనేటువంటి దాని కింద రాజకీయ క్రీడ అంటారా? అంతే కదా, తప్పదది. ఇప్పుడు మా పార్టీలో మీ పార్టీ బలహీనమైన క్యాండిడేట్, ఇప్పుడు ఎవరైనా పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడతారు, బలహీనమైన క్యాండిడేట్ని మీరు నిలబెట్టినరు, అరవింద్ గారిని రాకుండా చేసినారు. ఇప్పుడు వాస్తవానికి కొన్ని ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఆ నియోజకవర్గాల్లో మాకుండే ప్లస్ మైనస్లు ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటాము. ఈ యుద్ధంలో మరి వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది కదా, యుద్ధం మనం వెనక్కి వస్తామని అనుకున్నా కూడా మనం ఫైర్ చేయడం జరుగుతున్నటువంటిది కదా. కాబట్టి ఇప్పుడు చూద్దాము రిజల్ట్స్. వాళ్ళు అన్నట్టుగా మాకు అసలు డిపాజిట్ రాదు అనేటువంటి పరిస్థితులు చెప్తున్నారు కదా, వాస్తవానికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా సక్సెస్ లో ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ద్వారా అనుకోండి ఏదైనా అనుకోండి నిరభ్యంతరంగా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేటట్టుగా ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా సౌత్ మీద ఇంతవరకు ఎందుకు పట్టు బాగా సాధించలేకపోయిందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సౌత్ కర్ణాటకలో మేమా వాళ్ళ కాంగ్రెస్ అనేటువంటి ఉంది, మేము పాలించడం వాళ్ళు పాలించారు, దాన్ని పక్కకు పెట్టండి, అక్కడ మాకు బేస్ లేదనడానికి వీల్లేదు కదా. రెండవది ఒరిస్సాలో చాలా కాలం తర్వాత మేము అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని మీరు ఒకవేళ మీరు సౌత్లో దాన్ని ఒకవేళ తీసుకున్నట్టయితే, ఇక కేరళలో కాంగ్రెస్కే దిక్కు లేదు. కాంగ్రెస్ 140 సంవత్సరాల 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ కు ఏం దిక్కు ఉందండి అక్కడ? తమిళనాడులో ఏముందండి, కాంగ్రెస్ ఉందా? అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, ఒక దాని స్వరూపము, దాని కథ, దాన్ని మాట్లాడే పద్ధతి, జాతీయ జీవన స్రవంతిలో భాగం కాకుండా మాట్లాడేటువంటి పద్ధతుల్లో రెచ్చగొట్టేటువంటి పద్ధతులు కూడా అక్కడ ఉంది. తెలంగాణలో మేము ఆల్టర్నేటివ్ ఉన్నాం కదా, మేము అధికారంలోకి రాబోతాం కదా రేపు. దాని తెలుసు మీరు చెప్పినారా 8 సీట్లు మేము గెలుస్తామంటే మీరు చెప్పినారా 2, 3 వస్తాయని చెప్పినారు. మొన్న ఎమ్మెల్సీ సీట్లు మీరు చెప్పినారా మాకు 35% ఓట్లు వచ్చినాయి. మామూలుగా మీరు తక్కువ అంచనా వేసేట్లయితే 35% ఓట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రావడం అంటే ఒక చారిత్రక విజయం. అంటే ఇక్కడ ఇంకోటి గతంలో ఎలక్షన్లకి ముందు వెంకటరెడ్డి గారు గతంలో మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిని మార్చక ముందు ఆ బండి సంజయ్ గారు ఓపెన్గా మాట్లాడుకుంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మీ హవా వేరుగా ఉండేది. ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు అమాంతం మీరు అధపాతాలను పడిపోయినట్టు మీకు అనిపించలేదా? వాస్తవం కాదా? ప్రజల్లో అయితే అదే ఉంది. కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అంతకుముందు ఎన్నికల లోపల అసెంబ్లీ ఎన్నికలు 23 ఎన్నికల కంటే ముందు 2018లో జరిగిన ఎన్నికల లోపల మాకు 8% నుంచి 9% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. మొన్న 16.5% వచ్చిన మాట వాస్తవం. డబుల్ ఓట్లు మాకు వచ్చినాయి. లోక్సభకు వచ్చేటప్పటికి మాకు 35% ఓట్లు వచ్చినాయి. ఈ కిషన్ రెడ్డి గారు 8 సీట్లు గెలిపించిన సరే పరిస్థితి కదా. ఇవాళ మేము 8 సీట్లు గెలవడం వల్ల దేశంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకమైన సంఖ్య మేము సాధించడం జరిగింది కదా. అంత అయిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2 ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు పోటీ చేయలేదు కదా, దిక్కు లేదు కదా, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ వెళ్ళాడు కదా, అసలు వీళ్ళు పోటీ చేయలేదు కదా. వాళ్ళు పోటీ చేయకపోతే మీకు వాళ్ళు సపోర్ట్ చేసినారు. ప్రజలు పిచ్చోళ్ళ వరి నీళ్లు మళ్లించడమా? ఎక్కడ మళ్తే అక్కడ వెళ్తారు ప్రజలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్నికల లోపల ఇప్పుడైతే ఏమైందో ఇప్పుడైతే మీరు చెప్తున్నారు వచ్చే 119 వచ్చే సార్వత్రిక ఎన్నికలకైనా అసలు మీరు అస్త్రశస్త్రాలని రెడీ చేసుకున్నారా? మీకు క్యాండిడేట్లు ఉన్నారా? 119 మందికి క్యాండిడేట్లు ఉన్నారా సార్? మీకు క్యాండిడేట్ అంటే ఏముంటుంది? 119 నియోజకవర్గాల్లో బలమైన గెలిచే క్యాండిడేట్లు. ఇప్పుడు మొన్న లోకసభలో మీరు స్టడీ చేసినారో లేదో లక్ష్మీనాథ్ గారు, 52 కాన్స్టిట్యూన్సీలో మేము ప్రథమ స్థానంలో ఉన్నాం. 52 కాన్స్టిట్యూన్సీలో. ఇది ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు. ఆ మోదీనా, అయోధ్యనా, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయండి. ఎన్నికల్లో గెలవడానికి ఓడిపోవడానికి అనేక అంశాలు ఉంటాయి. 52
30 స్థానాల్లో సెకండ్ స్థానంలో ఉన్నామండి మేము. అంటే రేపు ఎవరు ఉంటారు ఏంది? టీఆర్ఎస్ ఉంది, వాటి కేసులు ఏంది, కథ ఏంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏం అమలు చేసినారు ప్రజలు అనేటువంటిది ఆల్టర్నేటివ్ కనపడ్డప్పుడు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని అంగీకరించే పరిస్థితి కనపడుతున్నటువంటిది. క్యాండిడేట్స్ ఉన్నారంటే క్యాండిడేట్స్ పార్టీ సిద్ధాంతము మోదీ. క్యాండిడేట్స్ అంటే ఏముండాలా? బాగా డబ్బులు తిని అక్రమంగా సంపాదించి ఖర్చులు పెట్టి డబ్బులు ఇచ్చేటోళ్ళు క్యాండిడేట్సా? ఇట్లా కాదు కదా. ఇప్పుడు మీకు అంజిరెడ్డి ఎవరో తెలుసా? ఎమ్మెల్సీ ఎట్లా ఎలక్ట్ అయినాడు? మరి కొమరము సారు ఎమ్మెల్సీ ఎలక్ట్ అయినాడు కదా. ప్రధానంగా బీజేపీ మీద ఇక్కడ తెలంగాణలో వచ్చి బీజేపీ మీద లేదు వినండి కాదు సార్ ఆరోపణ కాదు సార్, ఒక ఆరోపణ వీళ్ళు చేసేది ఏంటంటే, అంటే మీరు చెప్తే సీనియర్గా అందరికీ అర్థమవుతుందని అడగటమే నేను. ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో అసలు ఆయనకి బీజేపీ పుంజుకోవటం ఇష్టమే లేదు కాబట్టి కేవలం ఆయన అక్కడికే పరిమితం అవుతున్నారు చేసే ఆరోపణలో ఏ రకంగా చూడాలంటారు ఆరోపణల్ని? ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి పనిగట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెయిడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కిషన్ రెడ్డి మీద దాడి పెట్టినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడ్డది. కిషన్ రెడ్డి గారు దాడి పెట్టే దాంట్లో నేను అన్ని చూసినా ఎక్కడైనా అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, అక్రమంగా సంపాదించిండు. కాంగ్రెస్ వాళ్ళలాగా బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలాగా సంపాదించిన చెప్పాలి కదా. బీఆర్ఎస్ చరిత్ర ఏంది, డిఎన్ఏ ఏంది, కాంగ్రెస్ చరిత్ర ఏంది? అక్రమ సంపాదన, ప్రజా డబ్బులు దోచుకోవడము. ఆ పది కిషన్ రెడ్డి గారు చేయరు అట్లా మాట్లాడరు. అంటే తిట్టేవాడే నాయకుడు అనుకుంటే కాసు బ్రహ్మానంద రెడ్డి తిట్టాడా, సంజీవ్ రెడ్డి తిట్టాడా, చెన్నారెడ్డి తిట్టాడా? ఏందండి అది మాట్లాడేదానికి? తిట్టేవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా ఇష్టమైనట్టుగా అడ్డగోలుగా మాట్లాడితేనే రాజకీయ నాయకుడు అయితేనేటువంటి సంస్కృతికి ఏమో సినిమాల పోరాటం అనేది జరిగేటది. కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఉండే నైతికంలో ఈ ప్రజాసేవలో ఆయనకు ఉండే స్థానం ఆయనకు ఉంటుంది. ఆయన చేసే దాని మీద విమర్శలు అంటే కిషన్ రెడ్డి గారిని మీద దాడి పెడితే మనకు ఓట్లు వస్తాయా ఆయన కాన్స్టిట్యూన్సీ కాబట్టి వాళ్ళు అనుకుండొచ్చు, అది వేరే సంగతి. అంత మాత్రం చేత కిషన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క ఆరోపణ ఉందో చెప్పమనండి. ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ లోను బీఆర్ఎస్ లోను రాజకీయ అక్కడ 10 మందిని తీయండి, ఇక్కడ 10 మందిని తీయండి. ప్రజల డబ్బు దోచుకున్న వాళ్ళు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు దోచుకున్నట్టుగా ఒక్క ఆరోపణ ఉందా? కాబట్టి నైతిక విలువల మీద ప్రజా సంక్షేమం పొద్దున్నే లేస్తే కనపడతాడండి. ఆయన కనపడతాడు. ఇంటికి వస్తే మీరు చూడకుండొచ్చు. పొద్దున్నే 8 గంటల నుంచి ఆయన దగ్గర లైన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ టీ తాగిస్తాడు. గంటన్నర అక్కడ ఉండేటువంటి పరిస్థితులు బట్టి గంటన్నర ఏ మంత్రి కనపడతాడు చెప్పండి? ఆయన ఉన్నన్ని రోజులు వారంలో ఫ్రైడే, సాటర్డే, సండే ఇది పాదయాత్ర చేస్తాడు. అక్కడికక్కడ ప్రజా సమస్యలు ఎవరు అసదుద్దీన్ కానీ 7 మంది ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ కనపడతారండి. ఇలా కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ కూడా చిన్న అప్లికేషన్ తీసుకొని వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని పలకరించి దాన్ని ఏదైనా టాపిక్ ఉన్నట్టయితే, ఆ ఇష్యూ ఉన్నట్టయితే దాన్ని పక్కనే ఉండేటువంటి పోలీసులకు కానీ ఇతరులకు కానీ మున్సిపాలిటీ కానీ ఇతర అధికారులకు కానీ చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడు కిషన్ రెడ్డి గారు. ఇది మంచి కోణం మీకు ఎవరికి అర్థం కాదు. తిట్టాలా? తిడితేనే కిషన్ రెడ్డి గారు ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిండు. సాధారణ కార్యకర్తగా వచ్చినటువంటి సందర్భము. కానీ సాధారణ కార్యకర్తగా వచ్చినటువంటి వాడు ఇష్టం వచ్చేట్టు తిట్టడం అనేది ఉండదు, గౌరవిస్తాడు. మొన్న ప్రెస్ మీట్లో చూసినారు కదా, నేను కూడా ఉన్నాను కదా. నేను ఇంతకు పెరుసు వాళ్ళేది అడిగితే ఇప్పటికీ ఎక్కువ మాట్లాడిందేమో అన్నాడు. ఎక్కువ మాట్లాడినంటే ఏంది? మేము కూడా చూపిస్తాం, మాట ఏందో చూపిస్తాం, అసలు అట్లా మొదలు పెట్టలేదు అన్నాడు. నేను అది ఎక్కువైందేమో నేను మాట్లాడింది అనుకుంటా నేను మనసులో ఆత్మహత్య. అక్కడే ప్రెస్ అయిన తర్వాత మాట్లాడిన సందర్భంలో మన ప్రెస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లా వ్యక్తిని మీద దాడి పెట్టి అంటే ఇంకొకటి మీకు తెలుసు, కాంగ్రెస్ నేతలు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కొంతమంది కిషన్ రెడ్డి గారు అసలు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఏం చెప్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అభివృద్ధి ఏం చేశారని. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండు అనేటువంటి దాని కింద మీరు ఒక చర్చ పెడితే నేను వస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు 15,627 అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కేంద్రంగా ఉప్పల్ ఎలివేటెడ్ క్యాడర్ కు 627 కోట్లు, అంబర్పేట ఫ్లైఓవర్ కు 410 కోట్లు, బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కు 136 కోట్లు, ఆరాంఘర్ శంషాబాద్ 6 వరుసల రహదారికి 223 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 719 కోట్లు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ 430 కోట్లు, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 327 కోట్లు. నేను ఒక రైల్వేలో చెప్తున్నా సంబంధించినటువంటిది. అదే విధంగా మీరు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27 కోట్లు, ఉమ్దానగర్ నగర రైల్వే స్టేషన్ 12 కోట్లు, యాదాద్రి రైల్వే స్టేషన్ కు 24 కోట్లు, యాగత్పుర రైల్వే స్టేషన్ కు 25 కోట్లు, 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించబడేవి. అది వేరే సంగతి, అట్లా పెట్టండి, పక్క పెట్టండి. తర్వాత మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ 20 అయిన తర్వాత
చెప్పడం కొద్దిగా టైం తీసుకుంటే ఎంఎంటీఎస్ ఫేజ్ 2కి 553 కోట్లు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2కు యాదాద్రి వరకు విస్తరణకు 600 కోట్లు, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి 294 కోట్లు, హైదరాబాద్ మెట్రో వైబిలిటీ ఫండింగ్కు 1198 కోట్లు, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఆర్ఓ ఏర్పాటు బేగంపేటలో 353 కోట్లు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి 85 కోట్లు, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 కేంద్రాలు నిర్వహించిన హెల్త్ షోలకి 3.9 కోట్లు, నేషనల్ సెంటర్ ఫర్ డిజిటల్కు 30 కోట్లు, ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రానికి 30 కోట్లు. మరి కొద్దిగా టైం ఇవ్వండి. మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. మీరు అవకాశం మీరు తెలిసి అడిగిన తెలియక గారి బేగంపేట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 5 కోట్లు, సఖీ నివాస్ మహిళా వసతి గృహానికి కంటోన్మెంట్కు 6 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ 2 హాస్టల్ నిర్మాణము బాలురు బాలికలు ఒక్కటికి 15 కోట్ల చొప్పున 30 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి, మహిళా పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణం 22 కోట్లు, కంటోన్మెంట్లో మౌలిక సదుపాయాల కోసం 303 కోట్లు ఎస్మో అకౌంట్ ద్వారా విడుదల, హైదరాబాద్ సికింద్రాబాద్లో 5 ఖేల్ ఇండియా సెంటర్లకు 17 కోట్లు, అదేవిధంగా నిర్భయ ఫండ్ కింద హైదరాబాద్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద 123 కోట్లు, సెంటర్ ఫర్ కంపోజిషనల్ క్యారెక్టర్స్ మెటీరియల్స్కి 106 కోట్లు, మరి మాస్క్ రేమండ్స్ ట్యూబ్ కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్కి 97 కోట్లు, ట్యాంక్ బండ్ వద్ద ప్రసాద్ ఇల్యూమినేషన్ సౌండ్ లైట్ షోకి 45 కోట్లు. లేదా ప్రసాద్ మనం చూసిన కదా ప్రసాద్ గారి దగ్గర భారత శ్రీ పథకంలో భాగంగా సాలార్జంగి మ్యూజియంలో 20 కోట్లు, సాలార్జంగి మ్యూజియంలో నూతనంగా 5 కొత్త గ్యాలరీ నిర్మిస్తే 1.5 కోట్లు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రసాద్ 4.5 కోట్లు. మరి అదేవిధంగా మీరు చెప్పింది వాస్తవం కావచ్చు. అయితే ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రం నుంచి సహాయం చేసిందో, సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయిందో, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసిన దాన్ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా మీరు? ఇప్పుడు మొత్తం టోటల్ 46,191 సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు. ఓన్లీ సికింద్రాబాద్కు సంబంధించినటువంటిది చేయలేదంటే ఎట్లయితుందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉండగా త్రిబులార్కు సంబంధించి ఎవడిస్తుండండి డబ్బులు? కాంగ్రెస్ అబ్బా సొమ్మా మేము కదా ఇచ్చేది, వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తారు కదా, అంతే కదా. మెట్రోకు విస్తరణకు సంబంధించి ఎవడిస్తుండని డబ్బు వీళ్ళు సరిగ్గా వేయలేదు కాబట్టి ఆయన అంటాడు ఆల్రెడీ క్యాబినెట్లో అది ఒక అంగీకారానికి వచ్చింది. వీళ్ళు సరిగ్గా మెట్రో ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసిండ్రు, కేసీఆర్ బ్లాక్మెయిల్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఫస్ట్ వచ్చినప్పుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎల్ఎన్టీ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పద్ధతిలో ఉంటే డబ్బుల కోసం కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర వచ్చినంత పిండుకొని తర్వాత ఇచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎల్ఎన్టీని పారిపోయినాడు. ఇప్పుడు రైట్. కానీ వెంకటరెడ్డి గారు ఇక్కడ మనకి ఇంకో సర్వే వచ్చింది ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. జన్మైన్ ద్వారా అయితే మీకు కొంచెం పర్సంటేజ్ అయితే బాగానే పెరిగింది. కాంగ్రెస్కి అయితే 42.5 ఇస్తే వాళ్ళు, బీఆర్ఎస్కి 41.5 ఇస్తే బీజేపీకి 11.5 జూబ్లీ హిల్స్తో పడినట్టుగా మరి వాళ్ళు చెప్తున్నారు. ఇక నాగన్న సర్వే అయితే కాంగ్రెస్కి 47.84, బీఆర్ఎస్ అయితే 41.46, బీజేపీకి 8.71 ఇచ్చారు నాగన్న సర్వే. ఇక పబ్లిక్ పల్స్ అయితే కాంగ్రెస్కి 48.5, బీఆర్ఎస్కి 41.5, బీజేపీకి 6.5. ఓవరాల్గా మీకు జన్మైన్ సర్వే ప్రకారం అయితే మీకు 11.5 ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఏ సర్వేలు ఏ రకంగా చేసినారు ఏందనేటువంటిది వాస్తవంగా మనం 2 రోజులు ఆగితే మొత్తం విషయాలే బయటకు వస్తుంది. నేను చెప్పాను మాకు ఉండేటువంటి ఇబ్బందుల గురించి మేము చెప్పడం జరిగింది, దాచుకోలేదు. ఇవాళ మాకు రానంత మాత్రం చేత రేపు మాకు అడ్రస్ ఉండదు అనుకుంటే పొరపాటు. మీరు అడిగినారు కిషన్ రెడ్డి గారి గురించి. 46,000 కోట్లు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మీద ఖర్చు పెడితే ఏమి ఇచ్చినారు అనేటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్ చూసినా మనకి పోయి చెరపల్లి ఎయిర్పోర్ట్ అంటే రైల్వే స్టేషన్. మరి అంటే దేశంలో ఉచితంగా కాంగ్రెస్ లాగా మొత్తం ఒక్కసారి ఖాళీ చేయించి ప్రజలను పని చేయకుండా చేయించి తాగిచ్చి చేసి 300 కోట్లు దాన్ని తాగిచ్చి దాని మీద వసూలు చేస్తే అదే అంటే అభివృద్ధి. వెంకటరెడ్డి గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మీతో మళ్ళీ మాట్లాడతాను, కంక్లూడ్ చేద్దరు. కానీ మనకి జాయిన్ అయ్యారు న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే. రామ్మోహన్ గారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే జరిగిపోయినాయి, మరి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. మెజారిటీ % కాంగ్రెస్కి ఎగ్జిట్ పోల్స్లో విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది. మరి మీరేమంటారు? లక్ష్మణ్ గారు, మీకు పెద్దలు పాపిరెడ్డి గారికి, మాకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. అమ్మాయి ప్రేక్షకుడు కూడా నమస్తే సార్. నేనైతే ఈ సర్వేలను నమ్మను అంటున్నాను. ఎందుకంటే
ఈ సర్వేలు నేను ఆంధ్రభూమి, ఈనాడు లోకల్ రిపోర్టర్ గా పనిచేసాను 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడుగా నేను ఈనాడు రిపోర్టర్ గా పనిచేసినప్పుడు నేను తిరిగేవాడు. తిరుగుతూ ఎవరికి వేసామా ఓటు అని చెప్పాను. అంటే నీకేసిన బిడ్డ అనేవాడు. నేను విలేకరణమ్మా, నేను పోటీగా చేయలేదు. కాదు బిడ్డ నీకేసిన అంటే ఎంత నర్మగర్భంగా ఉంటారంటే ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే హాస్యాస్పదం కూడా జ్యోతిష్యం చెప్పడం అంటున్నాడు స్పష్టంగా. కానీ అన్ని అట్లా అంటలేదు. కొన్నిసార్లు కొన్ని నిజం అవుతాయి కాదంటే, కానీ 100కి 90% ఫెయిల్ అయి 10% నిజమైతే దాన్ని ఎట్లా నమ్ముదాం మనం? ఎవరైనా ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చిన తర్వాత మహిళలు బయటపడరు, నిరక్షరాస్తులు బయటపడరు, పెద్దవాడైనా అంటే ఏ వర్గంలో ఉన్నా మా మహిళలు బయటపడరు, ఏమన్నా మనలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బయటపడరు. పలానా వాడు గెలుస్తాడు, పలానా వాడు ఓడతారని చెప్తాం మనం. కనుక ఇవి చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేది శాంపిల్ బట్టి ఉంటది అంటున్నాను నేను. దాన్ని మొత్తం కొట్టేస్తాను ఎంత శాంపిల్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణ 4 లక్షల మంది ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన ఉంటే 2 లక్షలు కూడా పడలేదు. ఈ 2 లక్షలలో 2,000 మందిని తీసుకున్నారు. ఈ సర్వేకు 2 లక్షల మందిని సర్వే చేయడం వీలేదు. ఎందుకంటే మనకున్నదే పొద్దున 7 గంటల నుంచి 11 గంటలు పోలింగ్ జరిగింది. ఈ 11 గంటలలో కూడా తిరిగి ఓటేసిన వాళ్ళని అడిగితే కూడా అంటే 1000, 2000, 3000 తీసుకోగలుగుతారు. అంతేగా ఈ 2000 ఓటర్ల మనోభావం మొత్తం 2 లక్షల మంది ఓటర్ల మనోభావాలు కరెక్ట్ అంటారా? కనుక ప్రజలు బయటపడతలేరు. మధ్యతరగతి మేధావులు మనం ఉపరితల అంశాలు మాట్లాడుకుంటాం. నెంబర్ 1. మరి నిజం ఎందుకు అవుతున్నాయి అని నేను అన్నాను. రైలు వస్తుంది రాదు, నన్ను అడగండి, నేను హేతువాదిని. 2 ఉంటాయి ఆప్షన్, వస్తుంది రాదు, అంతే కదా. వస్తుంది అన్నాడు కొందరు గెలుస్తాడు, రాదన్నాడు ఇంకోటి గెలుస్తాడు. అంటే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనే దానికంటే అక్యురేట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాదంటలేదు. కానీ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ అవకాశాలు ఉండేవి. 294 నియోజకవర్గాల్లో అప్పుడు ఈనాడు చేసినప్పుడు దాదాపు ఒక 500 మంది విలేకరులు ఉండేవాళ్ళు. నేను తాలూకా మొత్తం చూసినాను. కనుక మా అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు అప్పుడు నిజమైంది. 92 ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 93లో ఈనాడు 200 సీట్లు దాటితే వాళ్ళు 199 వచ్చినాయి. 200 అంటే గజ్వేల్ నియోజకవర్గంలో ఒక ఆయన ఇండిపెండెంట్ చేసి సైకిల్ గుర్తు తీసుకున్నాడు, తర్వాత పార్టీలు చేరింది. 200 సీట్లు వచ్చినాయి. అక్యురేట్ ఎందుకు వచ్చినాయి? ఆనాడు ప్రతి దగ్గర నెట్వర్క్ ఉన్నాయి. ఇప్పుడు నెట్వర్క్ అంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళు ఎవరి మేడప్ మైండ్ తో సోషల్ మీడియా యూజ్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ కాదంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. అంటే మేడప్ మైండ్ తో చేస్తున్న సోషల్ ఏవైతే మీడియా ఉన్నాయో వాటి పేడ్ సర్వేలు కూడా ఉన్నాయి. పేడ్ సర్వేలు ఎప్పటిదాకా ఉంటాయి? నిండా దాకని. ఇవాళ పేడ్ సర్వే కాదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఇప్పుడు వాడు చేసేది ఏం లేదు, ఓటింగ్కి వచ్చేసారు కనుక ఇది ఉంటది. రెండోది చెప్తున్నాను, శాంప్లింగ్ ని బట్టి ఉంటది అంటే కూడా కొన్నిసార్లు ఎంత ఫెయిల్ అవుతాయి సర్వేలు చెప్పి నేను ముగిస్తాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 3 సార్లు గెలిచింది. మొదటిసారి 49 రోజులు అధికారంలో ఉంది. రెండోసారి నేను కూడా అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే 45-50 సీట్లు వస్తుంది, 45 సీట్లు వస్తే ఎక్కువ అనుకున్నాను. ఇది 49 విఫలమైన పార్టీ, 49 రోజులకే పడిపోయిన పార్టీ, తానంతలు తాను రాజీనామా చేసిన పార్టీ. కానీ ఎంత వచ్చింది తెలుసా? సర్వేలన్నీ 50 దాట 52, 53 కొన్ని సర్వే సంస్థలు 67 సీట్లు వచ్చినాయి. 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 3 సీట్లే బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్ కొట్టుకపోయింది. అప్పుడు శీలా దీక్షిత్ బతికే ఉన్నారు. అంటే ఏమన్నట్టు మరి ఎడిపోతుంది? 67 సీట్లు వచ్చినాయి ఒక్కళ్ళని చెప్పిందా? రెండోసారి మళ్ళీ 3ఓసారి గెలిచినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఎవ్వరు 63 సీట్లు వస్తాయని చెప్పారు. యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఎక్కువ ఉంది, బీజేపీ గెలుస్తుంది పొమ్మన్నారు. కొన్ని ఏమైంది? ఒక 4 సీట్లు తక్కువ, 63 సీట్లు వచ్చినాయి. 67 బదులు 8 సీట్లు 7 సీట్లు మనకు బీజేపీకి వచ్చినాయి. ఒక ఢిల్లీ ఉదాహరణ, ఒక 3 కోట్ల మంది ప్రజలు 2 కోట్ల ఓటర్లు ఉన్న ఢిల్లీ మహానగరంలో ఈ సర్వేలు ఫెయిల్ అయినాయి అంటే మరి బీహార్ గాని మనకి బీద్ గాని ఫెయిల్ కాకపోతే ఏమైతుంది చూస్తున్నాం కదా. అందుకని సర్వే సంస్థలు మొత్తం కొట్టిపడేయలేం, కానీ శాంప్లింగ్ ఎంత చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సర్వేలు అన్ని కూడా 14 నాడు వీళ్ళందరూ ప్రజల తీర్పు కంటే పెద్దది కాదు. అసలు చరిత్ర అనేది మాత్రం ప్రజలే, ఈ మీడియా కాదు, వీళ్ళందరూ కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నానంటే ప్రజల నాడిని ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లెక్క కొద్దాం. సామాజిక సమీకరణలు ఉన్నాయి, ఆడ కుల సమీకరణలు ఉన్నాయి, మత సమీకరణలు కూడా ఉన్నాయి. అందుకని ఏమైంది? ఇప్పుడు మత సమీకరణలో ఎంఐఎం పోటీ చేయడం లేదు కనుక మొదలై మనకు కొంత ప్లస్ పాయింట్ కాంగ్రెస్ ఉన్నదని ఊహించిందే కదా. ఎంఐఎం అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు ఇదే నవీన్ యాదవ్ 40,000 చిల్లర ఉన్నాయి. రెండోసారి ఇండిపెండెంట్ చేస్తే కూడా మంచి ఓట్లు 20,000 దాకా ఓట్లు వచ్చినాయి. అది 12%, 13%. కానీ మూడోసారి ఇప్పుడు ఆ రెండు కలిపి అంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిపిన అభ్యర్థి ఆయన వరకు చెప్పాలంటే కనుక 2 అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అంటే ఇవాళ హామీల అమలు సంగతి ఏమైంది, బాకీ కార్డు సంగతి ఏంది అని ఇటు బీఆర్ఎస్ అడిగింది. బీఆర్ఎస్ గత చేసిన 10 ఏళ్ళు ఏం చేయలేదు అనే దానికంటే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ చూస్తారు. ప్రజలు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకేమొచ్చింది ఎప్పుడు చెప్తుంటాను. వెంకటరెడ్డి గారు నవ్వుతుంటారు అప్పుడు. గురిదాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో జట్కా పడి వాళ్ళు అడుగుతారు, అయ్యా స్వాతంత్ర సంగతి తెలియదు,
నాకు జట్కా బండి ఆపుకోవడానికి లంచం తీసుకుంటున్నాడు, హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతావా చెప్పండి అంటాడు. హెడ్ కానిస్టేబుల్ రోజుకు లంచం తీసుకుంటారు, అది కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంది? 2,000 పెన్షన్ 4,000 అయిందా, లేకపోతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా, షాదీ ముబారక్ వచ్చిందా, ఇవి చూస్తారు కదా అంటున్నాను. విడిచిపెట్టి పై ఉపరితల అంశాలు వ్యక్తిగతంగా తిట్టుకున్నారు. డబ్బులు అడ్డగోలు పంచింది. వాళ్ళైతే డబ్బులు పంచుడు పోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. యూపీఐ ద్వారా గూగుల్ పే, దీనిలో టోకెన్లు పంచడం, మిక్సీలు గ్రైండర్ వెనకటి కథ, ఇప్పుడు అన్ని పోయినాయి. అవి ఎవరికి కావాలి సార్? మిక్సీలు గ్రైండర్లు మా ఇంట్లో మస్తుకున్నాయి, అది వద్దు, డబ్బులు ఏమి ఇస్తామని అడుగుతున్నారు. నేను ఒక జూబ్లీ హిల్స్ లో ఒక నా ఫ్రెండ్ కుటుంబానికి ఒక ఆయన వాచ్మెన్ పనిచేస్తారు, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చాడు. పొద్దున కావాలని నేను ఇప్పుడు అక్కడ పోలేం కదా, నేను నాన్న ఒక నేనైనా బాబురెడ్డి గారైనా వెంకరెడ్డి గారు అక్కడ పోలేము. మేము ఏం చేసినా 2-3 ఇంటర్వ్యూలు చేసినాను ఇక్కడ కూర్చోటి. ఏమన్నానంటే, సార్ ముగ్గురు వంచారు సార్, ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే పార్టీల పేరు చెప్పను కానీ 5,000 ఒక ఆయన ఇచ్చిండు, ఒక పార్టీ ఏమో 3,000 ఇచ్చింది, ఒక పార్టీ 1,000 ఇచ్చింది. సరే 1,000 ఇచ్చిన పార్టీ మీ అందరికి అర్థమైంది, వెంకరెడ్డి గారు అవుతున్నారు, అందుకని ఇచ్చింది. మొత్తం అందరు ఇచ్చింది. ఇక్కడ ఏమంటే ఒక ఓటర్కు కనీసం 5, 3, 1 కాకుండా కనీసం 3 పార్టీల పేరు మీద 10,000 వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక్క ఓటర్కి 8,000, 10,000 వచ్చినాయంటే 300 నుంచి 400 కోట్లు ఖర్చు అయింది. అందుకని ప్రజలు ఏమంటారు, ఎవడు వస్తాడో, ఎప్పుడు ఉప ఎన్నిక వస్తే మంచి మాట అంటున్నా, కర్కశంగా ఉన్నా అంటున్నా లక్ష్మీనాథ్ గారు. చచ్చిపోవాలి, రాజీనామా చేయాలి, ఓటు పండుగ వస్తే మాకు లాభపడతాం, చచ్చిన దానికి వచ్చింది అక్కడ. ఇప్పుడు తప్ప ఎప్పుడు ఇయ్యారు వీళ్ళు, పని సంపాదించుకుంటారు. భూ కుంభకోణాలు, ల్యాండ్, వైన్ సిండికేట్లు అన్ని తయారైపోయి వీళ్ళు అక్కడ సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెట్టకపోతే ఏం చేస్తారు? ఖర్చు పెడతారంటున్నారు. పార్టీలు ఇజ్జతగా ఖర్చు పెడతాయి. ఇక్కడ 3 పార్టీలు, 3 నాయకుల మధ్య పోటీ, ఇవాళ ఇద్దరు చావోరేమో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేనేమంటాను, ఈ సర్వేలు ఇప్పుడు 51% కాంగ్రెస్ కు, ఇవన్నీ ఒక్కొక్క సర్వే ఒక్క రకం చెప్పింది కదా, పూర్తి వ్యతిరేకం కూడా చెప్పింది. నిన్నటికి వచ్చే సర్వేలకు, అంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు వచ్చే సర్వేలకు దీనికి ఏం తేడా వచ్చింది? రామ్మోహన్ గారు మార్పు ఏమొచ్చింది? కంక్లూడ్ చేద్దరు కానీ మనతో జాయిన్ అయ్యారు శివలాల్ గారు. ఆయన వాయిస్ కూడా ఒకసారి తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. శివలాల్ గారు పోతున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. రామ్మోహన్ గారు, శివలాల్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. శివలాల్ గారు నమస్తే అండి. శివలాల్ గారు, లక్ష్మీనాథ్ గారు నమస్తే, వినబడతలేదా? ఎస్ వినబడుతుంది. శివలాల్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలైతే అయిపోయినాయి, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ని మీరు ఏమనుకుంటారు? ఒకవేళ గెలిస్తే ఎంతవరకు మీకు డిఫరెన్స్తో, మార్జిన్తో గెలిచే అవకాశం ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పాలనలో నమస్కారం. ఇది కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుస్తుందని మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది లక్ష్మీనాథ్ గారు. ఆపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఇది టఫ్ ఫైట్ ఉన్నది అనేది మొత్తానికి మనం మొదటి నుంచి చెప్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి మాగంటి మనం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితిగా పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు నవీన్ కుమార్ యాదవ్ అని. రైట్. శివలాల్ గారు, మీ దగ్గర కొంచెం బ్రేక్ అవుతుంది, అక్కడ మీది టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది మీ దగ్గర అక్కడ. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్, చివరిగా చెప్పండి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు వెంకరెడ్డి కానీ లేకపోతే ఒకటి ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ కాంగ్రెస్కి చెప్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా విధాలుగా కూడా అనేక సామధాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగించింది కాబట్టి గెలవడానికి. ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి ఇంకా 3 సంవత్సరాల పని ఉన్నది కాబట్టి కింద స్థానిక నాయకత్వం అంతా కూడా వాళ్ళకే మొగ్గు చూపిన, పార్టీలకు అతీతంగా అనేది వచ్చింది రిపోర్ట్. కాబట్టి గెలిచే అవకాశాలు కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి నా ఉద్దేశంలో. కానీ ఒకవేళ సైలెంట్ ఓటు ఏమైనా జరిగి లేకపోతే ముస్లిం ఓటర్లకు కూడా చీల్కొచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మైనార్టీ ఓట్స్ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ అలా ఏమన్నా స్ప్లిట్ వచ్చి కొంత బీఆర్ఎస్ ఇట్లా బీజేపీ ఓటు, కానీ బీఆర్ఎస్కు ఏ లెవెల్లో ఓట్లు వచ్చినాయి. ఒకవేళ ఎందుకంటే ఇవాళ ఓటింగ్ తక్కువైంది, ముస్లిం మైనార్టీ ఓట్లు, బస్తీల ఓట్లు వాళ్ళు ఎక్కువ వేసారు కాబట్టి పైసల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంత మైనార్టీస్ అది, ఇవన్నీ చూసుకున్నప్పుడు అందరికైనా మెరుగ్గా కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అందులో మామూలుగా చూసుకున్నప్పుడు కూడా మనం ఎగ్జిట్ పోల్స్లో కరెక్ట్గా ఇంత పర్సెంటేజ్ మనం చెప్పకుండా కూడా మామూలు ట్రెండ్ చూసినప్పుడు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ గెలవదు.
కానీ కాంగ్రెస్ గెలవడం ఇట్ హెవీ కాస్ట్. అంటే కాంగ్రెస్ ఏదో దాని పథకాలు అభివృద్ధి కాదు, కేవలం మేనేజ్మెంటు, ధనబలం, అధికార బలం, అన్ని విధాల అంగబలం అది వాడింది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే రిజల్ట్ రేపు అంతటా కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం కొంత రిలీఫ్ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక కొంత కాంగ్రెస్ రైట్ పాపిరెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. పాపిరెడ్డి గారు ధన్యవాదాలండి. శివలాల్ గారు ధన్యవాదాలండి. వెంకటరెడ్డి గారు ధన్యవాదాలండి. రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ బైపోల్ అయితే ఎన్నికలు అయితే జరిగాయి ఈరోజు. మరి ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి చూపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ గడ్డ మీద విజయ డంకా మోగించబోతున్నట్లుగా మెజారిటీ% అన్నీ కూడా చెప్తున్నాయి. ఏఎన్ఎన్ కూడా మనకి 51.2% వరకు కాంగ్రెస్కు పడే అవకాశం, అదేవిధంగా బీఆర్ఎస్కి 42.6, బీజేపీకి 5.6 వచ్చేటట్టుగా మరి దీనిలో మనం సర్వేలో తెలవటం జరుగుతుంది. చూద్దాం మరి 14వ తారీఖున ఏది కన్ఫర్మ్గా అనేది విక్టరీ అనేది మరి కొన్ని రోజుల్లో మనకి తేలిపోనుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా ఉంది జూబ్లీ హిల్స్లో. మరి గతంలో ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పట్టున్న నియోజకవర్గం అది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నాను. నమస్తే.